జై శ్రీకృష్ణ. అందరికీ శుభోదయం. ధనుర్మాసంలో తిరుప్పావై దివ్యవ్రతంలో 19వ రోజు ఆండాళ్ తల్లి మనకు అందించిన 19వ పాసురం. குத்து விளக்கெரிய கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தைன்ற பஞ்சசயனத்தின் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பின்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மார்பாவாய் திரவாய் மைத்தடம் கண்ணினாய் நீயொன் மணாலனை எத்தனை போதும் துயலெல ஒட்டாய் காண் எத்தனை ஏலும் பிரிவற்ற கில்லையால் తత్తువమన్రు తగవయేలోరెంబావాయ్. ఈరోజు యొక్క పాసురం విశేషం ఏమిటంటే 5 నుంచి 15 పాసురముల వరకు గోపికలకు నిద్ర లేపడం చూసాం. 16వ పాసురంలో నందుని భవనములోకి గోపికలు వెళ్ళడం, 17వ పాసురంలో నంద యశోదులను బలరామకృష్ణులను మేలుకొలుపు చేయడం, 18వ పాసురంలో నీలాదేవి అమ్మవారిని మేలుకొలుపు చేయడం చూసాం. 19వ పాసురం అంటే ఈరోజు పాసురంలో స్వామివారు అమ్మవారి యొక్క అన్యోన్యతను దర్శనం చేసుకొని ధన్యులవుతున్నారు గోపికలు. మాతాపితల యొక్క దర్శనం కనిపిస్తుంది ఈ పాసురంలో. అమ్మవారు స్వామివారు పవళించి ఉన్నారు. చుట్టూ గుత్తులు గుత్తులుగా నూనె దీపాలు ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆమె పవ్వళించి ఉన్న మంచము కోళ్ళు ఎలా చేయబడ్డాయంటే స్వామి కువలయాపేడం అనే ఏనుగును సంహరించారు. సంహరించిన తర్వాత ఆ ఏనుగు యొక్క 4 దంతములతో 4 కోళ్లుగా తయారు చేయబడిన మంచం పైన అమ్మవారు పవళించి ఉన్నారు. ఒక ధీరుడైన వీరుడైన భర్త ఉంటే ఆ రాజస్త్రీకి తన భర్త యుద్ధము చేసి గెలిచి తీసుకువచ్చిన వాటిని అనుభవించడంలో మహదానందం పొందుతుంది. భర్త యొక్క శౌర్యానికి పరాక్రమానికి ప్రతీక ఆ మంచం. అటువంటి మంచం పైన అమ్మవారు పవళించి ఉన్నారు. ఆ మంచం 5 లక్షణాలు కలిగి ఉంది. చలికాలంలో వెచ్చగాను, వేసవిలోనూ చల్లగాను ఉంటూ సహజంగానే పరిమళం వెదజల్లుతుందట. అతి సుకుమారంగా ఉంటుందట. అలాగే శోభాయమానముగా శ్వేత వర్ణముతో కాంతులు వెదజల్లుతుంది ఆ మంచం. ఇలా 5 లక్షణాలు 4 కోళ్ళు కలిగి ఉన్న సయ్యపైన శయనించి ఉన్నారు స్వామివారు అమ్మవారు. 4 కోళ్ళు కలిగినది అంటే 4 వేదములు. 4 వేదములు ప్రతిపాదించినది ఎవరిని అనుకుంటే అమ్మవారిని, స్వామిని. 5 లక్షణాలు కలిగిన పడక అంటే స్వస్వరూపం, పరస్వరూపం, ఉపాయస్వరూపం, విరోధి స్వరూపం, ఫలస్వరూపం. దీనిని అర్ధపంచకం అంటారు. అలాగే భగవానుడు, ఆళ్వారులు, ఆచార్యులు, భాగవతోత్తములు, అమ్మవారు, వీరు 5గురిని మనం ఆశ్రయించాలి. 4 వేదములు అంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం 4 కోళ్లుగా కలిగి ఉన్నది ఆ మంచం. మరొకలా చెప్పినది కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగములకు ప్రతీక ఆ 4 కోళ్ల మంచం. అలాగే ధ్యానము, అర్చన, తపస్సు, కీర్తన అనే 4 సాధనములుగా ఉన్నది ఈ మంచం యొక్క కోళ్ళు. అటువంటి శయ్యను అధిరోహించి ఉన్నారు స్వామివారు, అమ్మవారు. అమ్మవారి యొక్క వక్షసీమ పైన హాయిగా పవళించి ఉన్నారు స్వామి. అటువంటి స్వామిని గోపికలందరూ మేలుకొల్పుతూ ఉన్నారు. స్వామి, మీకోసం వచ్చాం, మనందరం కలిసి వ్రతం చేద్దామని అనుకున్నాం, మేలుకోవయ్యా అని పాడుతున్నారు. గోపికలందరూ ఆ గది యొక్క తలుపుకున్న రంధ్రం నుంచి చూస్తున్నారు. అందుకు లోపల ఏమి జరుగుతుందో వీరికి అర్థమైంది. స్వామి లేద్దామని అనుకున్నప్పుడు అమ్మ తన యొక్క కాటుక కళ్ళతో ఆపేస్తుందట, ఇప్పుడు ఎందుకు తొందర అని. అమ్మ, స్వామి విశాలమైన వక్షస్థలము కలిగినవాడు, ఆజానుబాహుడు. అటువంటి స్వామి మా మీద అనుగ్రహంతో మా మొరలు ఆలకించి మేలు కొందామని అనుకుంటే నువ్వు ఆపుతున్నావా అమ్మా అని అంటున్నారు గోపికలు. కాటుక కళ్ళు అంటే చల్లదనానికి ప్రతీక. స్వామిని ఆమె కాటుక కళ్ళతో ఆపుతుంది, కదలనివ్వకుండా చేస్తుంది. అంటే అసూయతోనో, ద్వేషముతోనో, కోపముతోనో కాదు, అనురాగముతోటి. ఆమె వద్దు అని అంటుంటే స్వామి నా భక్తులు వచ్చారు, నేను వెళ్ళాలి అని అంటుంటే అలా స్వామిని చూడటం అమ్మకు చాలా ఇష్టమట. అమ్మవారు స్వామిని వద్దంటే స్వామి భక్తుల గురించి ఆరాటపడుతూ వెళ్ళేలా చేస్తుందట అమ్మ. బిడ్డలైన భక్తుల గురించి స్వామి ఎంత ఆరాటపడి వెళ్తున్నారో ఆమెకు తెలుసుకోవాలని ఉంది. అది చూసి ఆమె ఆనందిస్తుంది.
ఆ కాటుక కళ్ళు వెళ్ళవద్దని చెబుతుంటే భక్తుల దగ్గరికి వెళ్ళాలి అని స్వామి ఆరాటపడుతూ ఉన్నారు. జీవుడు ఆరాటపడుతున్నాడు పరమాత్మతో కలవాలని. భగవంతుడే తన బిడ్డలను కాపాడుకుంటాను అనే ఆర్తి కలిగించాలని ఈ కాటుక కళ్ళతో ఆపుదల చెయ్యడం. అందుకే అవి చల్లని నల్లని కళ్ళు. అమ్మా, నిన్ను నీ భర్తను మేలుకొల్పు చెయ్యాలని మేము వచ్చాం. స్వామిని భక్తులను కలపగలేది ఒక్క అమ్మవారే. స్వామివారే కాపాడతాను అని అనుగ్రహిస్తుంటే నువ్వే ఆపేస్తున్నావమ్మా. ఈ కొద్దిసేపు స్వామి విరహాన్ని నువ్వు ఓర్చుకోలేవా అని గోపికలు భావిస్తూ ఉన్నారు. గోపికలు స్వామిని పొందాలని ఆరాటపడుతున్నారు. కానీ లోపల ఏమి జరుగుతుందో వీరు చూస్తున్నారు. స్వామిని అమ్మను సేవించి అమ్మవారిని ప్రార్థించే శ్లోకంగా కనిపిస్తుంది ఈ 19వ పాసురం. లోకానికి శుభాన్ని చేకూర్చేటటువంటిది ఈ శ్రీవ్రతం. ఆండాళ్ తిరువడిగళే శరణం.